ఎందుకు పెరగట్లేదు హెల్దీగా, ఎందుకు పెరిగినా ఎందుకు కాయ కాయట్లేదు? అందరూ కష్టపడి పని చేస్తున్నారు, ఎందుకు కాయలు కాయట్లేదు? వస్తాయి మొక్కలు, నాకు ఆకులు వేస్తుంది, అది ఆకులు వేస్తుంది, పడిపోతుంది. ఒక కాయ కాసిందనుకోండి, అది సరిగ్గా రాదు, ఏదో ఒక్కొక్క ముద్దకాయ వస్తుంది, చచ్చిపోతుంది. దానికి ఎరువు చాలేదు, మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి ఎరువు, కంపోస్ట్, ఇవి నీళ్ళు, ఇంకేవో అనేక రకాలు ఇస్తుంటాం. కానీ అందులో మనం మిస్ అవుతుంది ఏంటంటే, మట్టి మనకి ఎలా ఉంది, మట్టి ఆరోగ్యంగా ఉందా లేదా అన్న విషయం మనం చూసుకోవాలి. మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటే మనం అనుకున్న దిగుబడి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తుంది. సో మనం చేయాల్సిన చర్య ఏంటంటే మట్టి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, మట్టి ఆరోగ్యం శుభ్రంగా పాడైపోయింది. వాళ్ళు కెమికల్ ఎవరైతే డ్రిప్ ఇచ్చినట్టుగా మనకి ఏదో హాస్పిటల్కి వెళ్తే సెలైన్ పెడతారు సార్, అలా కెమికల్స్ వేస్తేనే బాగుంటాయి. అలా కాకుండా మనం మట్టి ఆరోగ్యం చూసుకోవాలంటే దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గుల్లగా ఉండాలనుకుంటారు, బట్టి గుల్లగా ఉండాలని ఏం చేస్తుంటారు? ఇసుక కలిపేస్తారు. లేకపోతే కోకో తడిగా ఉండాలని కోకో గుడ్డు కలిపేస్తుంది. కోకో గుడ్డులో కానీ ఇసుకలో కానీ జీరో న్యూట్రియంట్స్, వాటి వల్ల ఏమీ లాభం లేదు. మీకు గుల్లదనం అన్నది ఫిజికల్గా మీరు గుల్లదనం చిత్రం పొక్కేస్తే వరి ఓకేస్తే గుల్లదనం వస్తుందని మీరు ఫిజికల్గా ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. బట్టి గుల్లగా ఉండే కాదు, కాల్చేస్తుంది కాదు. అందులో బలం ఎంత ఉంది అన్నది మనం చూసుకోవాలి. అందులో బలం ఉండాలి అంటే మనకి ఆర్గానిక్ వేస్ట్, ఆర్గానిక్ కంపోస్ట్ కంపల్సరీగా ఉండాలి. దాన్ని ఆర్గానిక్ మ్యాటర్ అంటారు అనమాట. అంటే మన పచ్చి రొట్ట ఎరువు అని కూడా అంటారు. అంటే మట్టిలో మనం ఆర్గానిక్ మ్యాటర్ బాగా ఉండాలి. అది కార్బన్ అంటారు, ఆర్గానిక్ కార్బన్ కూడా అంటారు. అది మినిమం 1% ఉండాలి. అంటే మన మట్టిలో ఏం చేయాలంటే మామూలు మట్టిలో కంపల్సరీగా బిగినింగ్లో 50 to 60% మనం కంపోస్ట్ కలపాలి. కంపోస్ట్ కూడా మనకి బాగా కుళ్ళిన కంపోస్ట్, అంటే బాగా డీకంపోజ్ అయిన కంపోస్ట్ మాత్రమే కలపాలి. మీరు ఏమాత్రం కొడకుండా అలా అరిపేరో అన్ని మీద గ్రబ్స్ కానీ ఇంకా మీకు ఈ రూట్ తాలూకు రాడ్స్ కానీ ఇవన్నీ వచ్చి మట్టిని అనారోగ్యం బాగా చేసే నెగటివ్ ప్యారసైట్స్ ఉంటాయి అందులో. అవన్నీ మొక్క వేడలో చచ్చిపడిపోయి ఆరోగ్యం దానిపడి మీరు ఏం చేసినా సరే అవి మొక్క సరిగ్గా రాదు, చచ్చిపోతుంది. సో మట్టి ఆరోగ్యంగా మీరు చూసుకుంటే మీరు 50% మీకు వ్యవసాయం అయిపోయినట్టే. సో మట్టి ఆరోగ్యంగా చూసుకోవాలంటే మనం అందులో ఎరువులు వేయాలి, కంపోస్ట్ వేయాలి, ఆర్గానిక్ కంపోస్ట్ కంపల్సరీగా వేయాలి. రెండోది, ఒక ఆర్గానిక్ కంపోస్ట్ వేస్తే మనకి వచ్చేస్తుందా అంటే రాదు. ఒక 5% వస్తుందేమో, 10% వస్తుందో, లేదా 80% దిగుబడి రాదు. దానికి ఏం చేయాలంటే మనం, మీరు జీవన ఎరువులు అని విని ఉంటారు. ఎంతమంది మన జీవన ఎరువులు అని మాట్లాడారు? ఓకే, ఎంతమంది వాడుతున్నారు? వాటిని వాడడానికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ జీవన ఎరువులు మనం మట్టిలో కలిపితే కానీ జీవన ఎరువులు ఎందుకు ఏంటంటే, ఈ మొక్క వేడి ఉంటాయి కదండి, వేడికి కాళ్ళు చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి, బలం లాగేస్తుంది అంటే తీసుకోలేదు. దానికి మళ్ళీ ఒక వడ్డించేవాడు ఒకటి కావాలి, వంటవాడు వడ్డించేవాడు ఒకటి ఉండాలి. వంటవాడు అంటే ఈ బ్యాక్టీరియా, వడ్డించేవాడు కూడా ఒక రకం బ్యాక్టీరియా అనమాట. మనం వేసిన ఎరువుని, మనం వేసిన జీవన ఎరువులు ఏం చేస్తాయంటే ఒక కాంపోజిట్ మ్యాటర్ కింద ఎక్స్ట్రా జీన్స్ జల్లలో రామేది మనం వేసిన ఎరువుని కరిగిస్తాయి. సాల్యూబుల్గా ఉండాలి, ఏ ఎరువు వేసినా సరే సాల్యూబిలిటీ చేసి దాన్ని వేడి కనిపిస్తుంది. అంటే బ్యాక్టీరియా పని అనమాట. సో బ్యాక్టీరియాకి అంత ఇంపార్టెన్స్ ఉంది. బ్యాక్టీరియా అంటే మనం ఏదో చెడు బ్యాక్టీరియా అనుకుంటాం. చెడు బ్యాక్టీరియా, బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ ఈ కంపోస్ట్లో తాలూకా న్యూట్రియంట్స్ని, నైట్రోజన్ 16 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, జింక్, మ్యాంగనీస్, మెగ్నీషియం, మొత్తం 16 రకాలు. ఇందులో ఏది లేకపోయినా మొక్క పెరిగినా ఈల్డ్ ఇవ్వదు. అన్ని రకాల కంపోస్ట్ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే కంపోస్ట్ అంటే మీరు ఓన్లీ కావడం కంపోస్ట్ ఇస్తున్నాను చేసినప్పుడు మనకి వీలైనంత ఒకటికి మనం టెర్రస్ గార్డెనర్స్, హోమ్ గార్డెనర్స్ కనుక మనకి కంపోస్ట్ చేసుకోవడం, ఒకవేళ చేసుకున్నా సరే మనకి సరిపడే క్వాంటిటీస్ కంపోస్ట్ మనకి రాదు. ఇన్వేరియబుల్గా మనం కొంత బజార్లో కొనుక్కుని చేసుకోవాలి. సిటీలో వాళ్ళకి ఏంటంటే ఈ డన్ కంపోస్ట్ ఇవన్నీ దొరకవు.
లాంటిది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు చెత్త నుండి సంపద కేంద్రాలని పెడుతున్నారు. వాటిలో కంపోస్ట్ తయారు కేజీ 10 రూపాయలు చెప్పని అమ్ముతున్నారు. సిటీలో సంగతి నాకు తెలియదు. ఆల్మోస్ట్ అర్బన్ సెమీ అర్బన్ ఏరియాలో ఇది దొరుకుతుంది. నేను కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఒక హాఫ్ టన్ను మినిమం వాడాలి. వాడకపోతే మనకి దిగుబడి రాదు. మనం చేసిన శ్రమంతా ఉదాహరణ అది కంపోస్ట్ సంబంధించి. సో యాజ్ పర్ మనం బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుంటాం. మనం వేసిన కంపోస్ట్లో ఉన్న న్యూట్రియంట్స్ని ఈ బ్యాక్టీరియా సాల్యుబుల్ చేస్తుంది, అంటే కరగదీస్తుంది అనమాట. దానివల్ల కరగదీసి అది మొక్కకు వేడగా తీస్తుంది. వేళ్ళ ద్వారా కాండంగా ఉంటుంది. కాండం నుంచి కొమ్మల నుంచి ఆకులుగా ఉంటుంది. ఆకులు ఏమవుతుందని మనకి సూర్యరశ్మి వల్ల ఈ ఫోటోసింథసిస్ చేసేసరికి మనకి ఈ పిండి పదార్థాలు తయారవుతాయి, అంటే కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. పిండి పదార్థాలు అంటే ఎనర్జీ అనమాట. మన చోట బియ్యం గోధుమలు అన్నీ బియ్యం తింటే కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ వచ్చేస్తుంది, ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు. ఆ టైంలో దానికి కార్బోహైడ్రేట్స్ అంటే మేజర్ పర్సెంట్ షుగర్ ఉంటుంది. సో షుగర్ పైన ఏం చేస్తుందంటే షుగర్ ఆకుల కోసం తయారు చేసుకోదు, మొక్క కోసం తయారు చేస్తుంది. సో ఆకుల నుంచే షుగర్ నెమ్మదిగా కొమ్మల నుంచి మొదల నుంచి కిందకు వచ్చి వేళ్ళ నుంచి ఏ సూక్ష్మజీవులు అయితే దాన్ని పైకిచ్చాయో దానికి అందిస్తాయి. దాన్ని సింబాయోసిస్ అంటారు అనమాట. అంటే దానికి రుణం తీర్చుకుంటుంది అనమాట. ఈ బ్యాక్టీరియా బలం ఇచ్చినందుకు అది మళ్ళీ తయారు చేసి షుగర్ ఇస్తుంది. ఈ షుగర్ తిని ఈ బ్యాక్టీరియా పాపులేషన్ బాగా పెరిగి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీ గార్డెన్లో ఈ మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరిగి విపరీతంగా ఉన్న ఎరువులన్నీ మనం 100% వేసి, అంటే అందులో ఉన్న బలం అంతా సాల్యుబుల్ అయిపోయి మొక్క తీసుకొని బాగా బలంగా పెరుగుతుంది. ఈ మొక్క ఎప్పుడైతే బలం ఉందో మనం చూడండి, బలంగా ఉండే జబ్బులు రావడానికి సార్. మొక్క ఎప్పుడైతే బలంగా పెరిగిందో అప్పుడు డిసీజెస్ కానీ పెస్ట్ కానీ ఏది రాదు. అంటే మన ఎఫర్ట్స్ కొని అన్నెసెసరీ ఎఫర్ట్స్ కొని తగ్గిపోతాయి. అది మన యాక్చువల్ బ్యాక్టీరియా మైక్రోబియల్ సొల్యూషన్స్. అవి మీరు ఈ సూడోమోనాస్ అన్ని పౌడర్ రూపంలో ఉన్నాయి. అన్ని రకాల పౌడర్లు దొరుకుతాయి, వ్యామ్ దొరుకుతుంది. అంటే వీటన్నిటికీ వేరే చెప్పాలంటే కనీసం ఇది ఒక 30 రోజులు రాగలం. కొన్ని చెప్తాను మీకు. ఈ అన్నీ ఏం చేయాలి, మనం మట్టిలోనే వేయాలి. మొక్క ఏదైనా మనం వేసినప్పుడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఏదో మనం మొక్కగా కవర్లో వేసి ఒక 25% 30% అలా వేస్తాం. తర్వాత వేసుకోవచ్చండి మొక్క ఎదిగా, కానీ కుదరదండి. అలా మొక్కకు మనం ఎంత ఎరువు వేస్తామో మొట్టమొదట దానికి ఎంత ఎరువు ఫుల్ 100% ఫుడ్ దానికి పెట్టేయాలి. 100% పెట్టేయాలి. పైన ఒక విత్తడి కాలేటి పెట్టుకోండి, మిగతాదంతా వేసేయాలి. వేసేసి దానికి ఇస్తే ఆ విత్తనం దగ్గర నుంచి మనకి అది తెలియదాట్లు ఉండవు, కానీ మొక్కకి విత్తనానికి అని తెలియదాట్లు ఉన్నాయి. వీడు ఎంత ఎరువు వేసాడు, దీనికి మనం ఎన్ని వేలు ఇవ్వచ్చు, ఎంత పొడికి ఎదగచ్చు, ఎంత పొడికి తర్వాత ఎన్ని పువ్వులు ఇవ్వచ్చు, అందులో మగ పువ్వులేని ఆడ పువ్వులేని, ఇందులో రాలిపోయేవేని కాయలు కాసేవేని, ఇవన్నీ ఊహించుకుని అది తయారు చేసుకుంటారు స్ట్రక్చర్. సో ఇవన్నీ వేయలేదనుకోండి, మీరు 1/4 వేసినప్పుడు 1/4 వస్తుంది, 1/4 అంటే మీకు ఒక కాయలతో ఇది కాయగా వస్తుంది, టమాటాకాయగా వస్తుంది. సో మనం ఏంటంటే ముఖ్యమైన విషయం, మనం మొక్క వేసినప్పుడు మాత్రమే అన్ని ఎరువులు వేసేయాలి. అప్పుడే మొక్క బలంగా పెరిగి అంటారు. తర్వాత పైపాటుగా మనకి మొక్క ఎదిగిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఎగైన్గా మనం సప్లిమెంట్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ కాయ కాసిన తర్వాత మళ్ళీ సప్లిమెంట్ చేస్తుంటారు. అలా చేస్తే మనకి దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి అంటే నెంబర్ ఆఫ్ కేజీస్ కాదండి. ఇన్ని కేజీలు వచ్చింది నాకు, ఇన్ని వచ్చాయి అని కాదు. దిగుబడి అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ. క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ అంటే నిగనగలాడుతుందని అది కాదు, అందులో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి అన్నది కూడా ముఖ్యం. అందుకోసం దిగుబడి అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ, అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మనకి మల్టిపుల్గా ఉంటే మాత్రం మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ జీవన ఎరువులు కూడా ప్రేమించుకొని మాట్లాడతాం. అంటే జీవన ఎరువులు మీకు అందరికీ తెలుసు, ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి, పేర్లు చదవను.